విన్భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య మరియు వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపూడి శివశ్రీధర్ శర్మ గురుగారు ఉన్నారు. మాట్లాడదాం. జయ శ్రీరామ్ గురుగారు. జయ శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, బాగా అందరూ ప్రజెంట్ ఇబ్బంది పడే సమస్య నరదిష్టి. బాగుపడుతున్న చూడలేక చుట్టాలు కానీ బయట నుంచి కానీ ఏదో ఒక రకంగా నరదిష్టికి ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. శత్రువులు కానీ లేదంటే అనుకున్న పనులు నరదిష్టి వల్ల నెగిటివ్ ఎనర్జీ వల్ల అవ్వకపోవడం కానీ, నెగిటివ్ ఎనర్జీ, నరదిష్టి, శత్రువులు అనుకున్న పనులన్నీ చక్కగా అవ్వడానికి ఏదైనా మంచి పరిహారం ఉంటే చెప్తారా? తప్పనిసరిగా నాన్న. మన హిందూ సంప్రదాయంలో కొన్నిటికి చాలా ప్రధానమైనటువంటి ఒక ధర్మాలు ఉన్నాయి. హిందువు అని చెప్పడానికి, నాన్ హిందువు అని చెప్పడానికి కొన్ని రకాల గుర్తులు ఉంటాయి నాన్న. ముఖ్యంగా దీంట్లో మన పూర్వీకులు మంచి సంప్రదాయాన్ని మన హిందూ ధర్మంలో చేశారు మంచిగా. ఎలా అంటే మనం బొట్టు పెట్టుకుంటాం, నాన్ హిందూస్ బొట్టు ఉండదు. అవునా? మనకి వాళ్ళకు ఉండేటువంటి తేడా అది. అలాగే అసలు తెలుస్తుంది అంతే. ఆ ఫేస్లో బొట్టు పెట్టుకున్నప్పుడు ఉండేటువంటి కళ నాన్ హిందువు అయినా సరే బొట్టు ఉన్నటువంటి ముఖానికి బొట్టు లేనటువంటి ముఖానికి చాలా తేడా ఉంటుంది నాన్న. కొంతమంది ప్యాంట్ షర్ట్ వేస్తారు, టక్ చేస్తారు, కానీ మంచి పెద్ద బొట్టు పెడుతుంటారు మగవాళ్ళు కూడా. ఆడవాళ్ళు కూడా ఎంత చుడీదార్లే ఎట్లా ఎంత ఫ్యాషన్గా ఉన్నా తప్పనిసరిగా మన ధర్మానికి ఇచ్చేటువంటి ఇది మనకి ఇస్తూనే ఉన్నారు, గౌరవాన్ని ఇస్తూనే ఉన్నారు. మనకి ఇడ పింగళ అని చెప్పి ఒక నాడులు ఉంటాయి కొన్ని మన శరీర భాగంలో. ఇక్కడ ఉండేటువంటి నూదురు ఈ భృటి మధ్య, అంటే భృటి అంటే కనుబొమ్మల మధ్యలో ఉండేటువంటి స్థానం ఏదైతే ఉంటుందో దాన్ని పరమేశ్వరుడికి ఉండేటువంటి త్రినేత్రంగా వర్ణిస్తారు. మనకి మూడో కన్ను కనపడదు కదా, అదే జ్ఞాన నేత్రము అని చెప్పి పేరు దానికి. జ్ఞాన నేత్రము ఎప్పుడు కనపడుతుంది మనకి అంటే, మనం కళ్ళు మూసుకొని ప్రశాంతమైనటువంటి స్వాంతన చిత్తంతో పరమేశ్వరుని కానీ ఏ దేవతనైనా ఎప్పుడైతే ఆరాధిస్తామో తప్పనిసరిగా మనకి తెలియకుండానే ఒక 2-3 నిమిషాలు, 4 నిమిషాలకు, 5 నిమిషాలకి వాళ్ళకు ఉండేటువంటి యోగాన్ని బట్టి ఒక 10 నిమిషాల తర్వాత ఇక్కడ ఏమి ఇహలోకంలో ఉండేటువంటిది ఏది కూడా కనపడదు. ఇక ఒక జ్ఞాననేత్రం తెరుచుకొని ఆ పరమేశ్వరుడికి దగ్గర అవుతూ ఉంటుంది. ఆ త్రినేత్రం ఉండేటువంటి స్థానంలో మనం బొట్టు పెడుతూ ఉంటాం. సర్వసాధారణంగా కుంకుమ దేంతో తయారు చేస్తారంటే పసుపుతో తయారు చేస్తారన్న. కుంకుమ రాళ్ళు అవన్నీ తర్వాత వచ్చినాయి, కానీ పచ్చి పసుపు కొమ్ములు తీసుకొచ్చి దాంతో తయారు చేస్తాను. మనం అంతకుముందు కూడా చెప్పుకున్నాం దాని విధానం కూడా. ఆముదం, నిమ్మకాయ తీసుకొచ్చి దాంట్లో కలిపితే ఆటోమేటిక్గా రెడ్ వస్తుంది. దాంట్లో కొన్ని ఎసెన్స్ కలుపుతున్నారు, మంచి వాసన వస్తూ ఉంటుంది. ఇలా అంటే పసుపుతో తయారు చేయడం ద్వారా అక్కడ ఉండేటువంటి త్రినేత్రం ఏదైతే ఉంటుందో అది యాక్టివేట్ అవుతుంది, ఆ నాడి యాక్టివేట్ అవుతుంది. ఇడ పింగళ అనేటువంటి మధ్య నాడి ఏదైతే ఉంటుందో ఆ రెండింటి మధ్యలో ఉండేటువంటి నాడి సుషుమ్న నాడి అంటారు. ఈ సుషుమ్న అనేటువంటి నాడి యాక్టివేట్ అవుతుంటుంది. దానివల్ల హెల్త్ బాగుంటుంది. అంటే ఎంతో దూరంగా ఆలోచించి మన వాడు ఈ బొట్టు అనేటువంటి ఒక విధానాన్ని తీసుకొచ్చారు. అలాగే దీంట్లోనే చాలా రకాల బొట్లు ఉంటాయి నాన్న. సింధూరం, ఆంజనేయ స్వామి వారికి చాలా ప్రీతికరమైనటువంటిది సింధూరం. గంధ సింధూరం అంటారు. సింధూరం కూడా పెట్టుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. అలానే కొంతమంది కేవలం విభూతి మాత్రమే ధరించేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. ఈ త్రిపుండ్రాలు పెట్టిన తర్వాత కూడా, ఈ 3 రేఖలు పెట్టిన తర్వాత కూడా మరలా ఇలా కింద నుంచి మధ్యలోకి ఇట్లా పైకి లాగుతూ ఉంటారు. అంటే త్రినేత్రానికి మన శివుడిని చూస్తే ఎలాంటి భావన కలుగుతుందో అలాంటి భావన కలగడానికి అలా విభూతి ధారణ చేసేవాడు కూడా కొంతమంది ఉంటారు. విభూతి కొన్ని రకాలైనటువంటి చర్మ సమస్యల్ని నాశనం చేస్తుంది. అలాగే మన నుదుటి రాత ఏదైతే ఉంటుందో దాన్ని మార్చగలిగినటువంటి శక్తి కూడా భస్మానికి ఉంటుంది. భస్మం అంటే ఇప్పుడు ఏదో మనకు షాపులో అమ్ముతున్నటువంటి భస్మం కాదు, స్వచ్ఛమైనటువంటి ఆవు పేడతో పిడకలు తయారు చేసుకొని దాన్ని ఒక హోమానికో, యజ్ఞానికో, యాగానికో మంత్రం ద్వారా కాలుస్తూ హోమం చేస్తూ దాని ద్వారా వచ్చినటువంటి భస్మం ఏదైతే ఉంటుందో అదే అసలైనటువంటి భస్మం. తద్వారా మనకు ఉండేటువంటి అనారోగ్య సమస్యలు ఇవన్నీ కూడా పోతూ ఉంటాయి. విభూతి పెట్టుకుంటే స్నానం చేసినంత ఫలితం కలుగుతుందని చెప్తూ ఉంటారు. స్నానం చేసినా చేయకపోయినా విభూతి పెట్టుకోవచ్చు. అలాంటిది దీంట్లో కొన్ని రకాల అంటే ద్రవ్యాలు, వస్తువులు కలుపుతూ ఉంటే ఇంకా విపరీతమైనటువంటి ఒక శక్తిని మనం పొందడం కలుగుతూ ఉంటుంది. ఇక్కడ సింధూరంలో ఒక రకమైనటువంటి ఆకర్షణ ఉంటుంది, విభూతిలో ఒక రకమైనటువంటి ఆకర్షణ ఉంటుంది, కుంకుమలో ఒక రకమైనటువంటి ఆకర్షణ ఉంటుంది కదా. ఈ 3 కాకుండా ఇంకా కొన్ని రకాల వస్తువులు ఉంటాయి. అంటే మనం జనాలకి చెప్పాలి అంటే కొన్ని వస్తువులు బయటకు చెప్పడానికి కొంచెం వినడానికి జుప్స్గా ఉంటాయి, కానీ కొన్ని వస్తువుల్లో, కొన్ని జంతువుల్లో విశేషమైనటువంటి ఆకర్షణ ఉంటుంది.
ఆ వస్తువులు కూడా చెప్తాం, దాంట్లో చెప్పడానికి తప్పేం లేదు మనకి. విపరీతమైనటువంటి ఆకర్షణ ఉంటుంది. కొన్ని పక్షులు చూస్తూ ఉంటాం, చూస్తుంటే అంతే చూస్తూనే ఉండాలనిపిస్తుంటుంది. నెమలి చూస్తే ఎవరైనా పక్కకు తప్పుకుంటారా? దాన్ని తప్పనిసరిగా అది ఎప్పుడు పురి విప్పుతుందా అని చెప్పి ఎదురు చూస్తే ఎటువంటి పరిస్థితి ఉంటుంది తప్పనిసరిగా. అట్లాగే గుడ్లగూబ. ఇక్కడ మనం చాలా మంది గుడ్లగూబని ఏం చేస్తామంటే, మన ఇంట్లోకి వస్తే గుడ్లగూబ రాకూడదు అనుకుంటాం, కానీ గుడ్లగూబ లక్ష్మీప్రదమైనటువంటి యోగాన్ని ఇస్తుంటాం. అలాగే గబ్బిలం. గబ్బిలాలు మనం ఎంతసేపటికి సినిమాల్లో చూసి నెగిటివ్ ఎనర్జీ కిందనే మనం వాడుతున్నాం కానీ కదా. మరి దేవాలయాల్లో ఇప్పుడు నెగిటివ్ ఉండేటువంటి ప్లేస్ అంటే పాడుపడ్డ దేవాలయాల్లో గబ్బిలాలు ఎట్లా ఉంటున్నాయి మరి కదా? అది గుడే కదా మరి. ఎక్కువ టెంపుల్స్ లోనే ఉంటాయి, అట్లా పట్టుకొని ఉంటాయి. పాడుపడ్డ టెంపుల్స్ చాలా ఉంటాయి దేవాలయాలు. ఆ దేవాలయాల్లో చాలా వరకు గబ్బిలాలు ఉంటాయి. మరి అక్కడ నెగిటివ్ అని ఎట్లా చదువుతాం మనం? ఉన్నది దేవుడు కదా అక్కడ. దేవాలయం పురాతనమైంది, పాడుపడ్డా ఏమైనా శిథిలమైనా దేవుడైతే ఉన్నాడుగా. మరి అక్కడ ఉండే నెగిటివ్ ఎట్లా అవుతుంది అది కదా? పాజిటివ్ అవుతుంది. నిజంగా ఒక మాట చెప్పాలంటే, నేను ఒక మాట చెప్తానన్నా, చాలా మంది గబ్బిలం వచ్చింది ఏం చేయాలి, గబ్బిలం వచ్చింది ఏం చేయాలి, గుట్లకోప వచ్చింది ఏం చేయాలి, ఇది చాలా మంది అడుగుతుంటారు. కానీ ఒక మాట చెప్పాలంటే, మా ఇంట్లోకి ఏ రోజైతే గబ్బిలం వస్తుందో ఆ నెలలో నాకు విపరీతమైన సంపాదన వస్తుంది. నిజం, నేను చాలాసార్లు గమనించా. ఆ తర్వాత నుంచి అది ఎప్పుడు వస్తుందని ఎదురు చూడటం మొదలు పెడుతూ ఉంటా. నిజం నాన్న, మా ఇంట్లో నాకు ఏంటంటే, నేను అంతమంది ఇక్కడ రామకృష్ణాపురంలో అద్దుకుండేవాడిని. రెంట్కి ఉండే హౌస్లో డోర్ ఓపెన్ చేయగానే ఒక మిర్రర్ ఉంటుంది, మా గ్లాస్, మన డ్రెస్సింగ్ టేబుల్, దానికి మిర్రర్ విండోకి ఇచ్చారనమాట. అది ఇట్లా ఓపెన్ చేయగానే దాంట్లో ఇరుక్కోపోయి కింద పడి ఉంటాయి, 1, 2 అట్లా కనపడుతూ ఉండేవి. ఫస్ట్లో స్టార్టింగ్లో నెగిటివ్ కదా అనుకునేవాడిని నేను కూడా. కానీ నిజంగా రాను రాను అది ఎప్పుడైతే ఆ డోర్ వారానికి ఒకసారి డోర్ ఓపెన్ చేసేవాడిని, ఇప్పుడన్నా ఉన్న నెలలో ఏదైతే మనకు కనపడుతుందో ఆ నెలలో తప్పనిసరిగా విపరీతమైనటువంటి ధనయోగం కనపడుతూ ఉంటుంది. నాకు దాని తర్వాత దాని గురించి రీసెర్చ్ చేయటం, అసలు దేవాలయాల్లో ఉంటాయి కదా, దేవాలయాల్లో ఉన్నప్పుడు అవి ఎట్లా నెగిటివ్ అవుతాయి అనేటువంటి ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత దాని నుంచి కొన్ని ద్రవ్యాలు, మలం, ఒక మాట చెప్పాలంటే మనం పెట్టుకుంటామా? నిజంగా చెప్పాలంటే గుడ్లో మలం పెట్టుకోవచ్చా, గబ్బిలం మలం పెట్టుకోవచ్చా అంటే ఒక్కటే మాట చెప్తా. శ్రీ 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 తిరుమల వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో వెంకటేశ్వర స్వామి వారికి ఇప్పటికీ పునుగు పిల్లి అని చెప్పి ఒక పిల్లి ఉంటుంది, ఒక జాతి ఉంటుంది. దాని మలాన్నే స్వామి వారికి పూస్తారు ప్రతిరోజు. పిల్లి అంటే పిల్లి ఎదురు వస్తే వెనక్కి వెళ్ళిపోతాం మనం, అవునా? పొద్దున్న లేవని పిల్లి మొహం చూస్తే ఛీ అని మళ్ళీ కాసేపు పడుకుంటారు, అవునా? మరి అలాంటి పిల్లి, పునుగు పిల్లి జాతి యొక్క మలాన్ని తీసుకొని స్వామివారి విగ్రహానికి పూస్తూ ఉంటారు, అవునా? అంటే దాంట్లో ఏంటి? దాంట్లో ఉన్న పాజిటివ్ వెతకండి, నెగిటివ్ వెతకొద్దు మనం. దాంట్లో విపరీతమైనటువంటి ఆకర్షణ ఉంటుంది పురుగు పిల్లిలో కూడా. అలాగే గబ్బిలల్లో, గుడ్లగూబలో కూడా, గుడ్లగూబ లక్ష్మీప్రదం, గబ్బిలం చెప్పాలంటే విపరీతమైనటువంటి ఆకర్షణ కలుగజేస్తూ ఉంటుంది. ఎంతసేపటికి మన ఇప్పుడు గుడ్లగూబను కానివ్వండి, గబ్బిలాన్ని కానీ చూడండి, ఒకసారి చూసిన తర్వాత దృష్టి మలర్చలేము మనం, తప్పనిసరిగా దాన్ని కాసేపు అంతే చూస్తాం. అంటే అక్కడ ఒక రకమైనటువంటి ఆకర్షణ, అట్రాక్షన్ అయితే ఉందిగా. ఇప్పుడు మనం చేస్తున్నటువంటి, అంటే ఇప్పుడు బొట్టుతోనే, ఇప్పుడు మంత్రం వద్దు, తంత్రం వద్దు, యంత్రం వద్దు, యాగం వద్దు, యజ్ఞం వద్దు, ఏమీ వద్దు, చక్కగా మనం ఇచ్చేటువంటి బొట్టు ఒకటి తయారు చేసిస్తాం. దీంట్లో 5 రకాలని చెప్తున్నాం, కానీ 5 రకాలు కాదు, ఇంకా చాలా రకాలు కలుపుతున్నాం మనం. దీంట్లో మాట చెప్పాలంటే, మొన్న మధ్య నేను పునుగు కూడా తెప్పించాను అన్న. పురుగు పిల్లి ఇది ఉంటుంది కదా, ప్యూర్ పురుగు ఒకటి తెప్పించాను నేను. అలాగే మన దగ్గర కస్తూరి జింక నుంచి తీస్తారు ఒకటి, తర్వాత అట్లానే కస్తూరి కాయలు అని చెప్పి మనకి, కస్తూరి తిలకం కాదు అవి బయట షాపుల్లో కస్తూరి, జవ్వాది ఇవన్నీ ఈజీగా దొరుకుతాయి నాన్న. ఇవి కాదు, దొరికేస్తాయి ఇవన్నీ. నా దగ్గర కస్తూరి ఒరిజినల్ ఉంది నాన్న. ఇప్పుడు కాదు, దాదాపు నా దగ్గరకు వచ్చి కూడా ఇప్పుడు 13 సంవత్సరాలు అవుతుంది. 2012వ సంవత్సరం నా దగ్గర కస్తూరి వచ్చింది. అది అప్పటి నుంచి అట్లానే కొద్దిగా ఏదైనా అవసరం ఉంటేనే వాడుతూ ఉంటాను. కొన్ని యాగాలకి, యజ్ఞాలకి, హోమాలకి, కొన్ని కార్యక్రమాలకి, కొంతమంది జనాలకు ఉండేటువంటి సమస్యలకి, అట్లాంటి వాటి కస్తూరి వాడుతూ ఉంటాను. ఆ కస్తూరి నా దగ్గర ఒక ఆవిడ చూసి, ఒక పెద్ద ఒక కంపెనీ ఎండి ఒక ఆవిడ చూసి, మీరు నాకు ఇస్తే ఎన్ని లక్షలు కావాలంటే 2 లక్షలు ఇస్తానంది. కస్తూరి ఒరిజినల్ ఆవిడకి తెలుసు. నేను ఎన్నో సంవత్సరాల నుంచి వెతుకుతున్నా, నాకు దొరకలేదు, మీ దగ్గర ఎట్లా వచ్చింది, మీరు నాకు ఇస్తారా అని. నా అదృష్టవశాత్తు అది కూడా ఒక భక్తుడు ఇచ్చింది నాకు కూడా. దాదాపు 120-130 గ్రాములు ఉన్న కస్తూరి ఇచ్చాడు నాకు. అది కూడా మనకి కాశ్మీరు,
హిమాలయాస్ అటువైపు బాగా దొరుకుతాయి, అది ఒరిజినల్ దొరుకుతాయి. అవును. అట్లానే జవ్వాదు, ఇప్పుడు దొరికే జవ్వాదు మనకు షాపుల్లో 20 రూపాయలు అన్న బాటిల్. జవ్వాదు 20 రూపాయలు ఏంటి అన్న? అసలు ఒరిజినల్ దొరకడమే కష్టం. ఒక తులం 10 గ్రాములు వచ్చేసరికి బంగారు ధరతో సమానంగా ఉంటుంది. సమానం, అవునంట. అట్లాగే గోరోచనం 10 గ్రాములు 30,000 40,000 రూపాయలు ఒరిజినల్. అది షాపుల్లో కాదు, ఏదైతే విలేజెస్లో మనకు తెలిసిన వాళ్ళ దగ్గర దొరుకుతాయో వాళ్ళ దగ్గర మనకు కావాలని చెప్పి మన ఎదురు మనం అక్కడ నిలబడి వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటే 40,000 50,000 రూపాయలు తులం 10 గ్రాములు. నాన్న ఓ మాట చెప్పాలంటే జవ్వాదు అంతే కాస్ట్, గోరోచనం అంతే కాస్ట్, అలాగే పునుగు అంతే కాస్ట్. ఇప్పుడు గబ్బిల మలం దొరకాలంటే, గబ్బిల ఉండేదే సన్నగా, దాంట్లో మలం దొరకాలంటే ఎంత కష్టపడి తీయాలి వాడు తీసేవాళ్ళు. అలాగే ఇప్పుడు గద్ద మనకి ఇది ఉంటుంది, గుడ్లగూబ. గుడ్లగూబ ఎక్కడ వాళ్తుంది, ఎక్కడ ఉంటుంది, దాని కాపురం ఎక్కడ ఉంది, దాని గూడు ఎక్కడ ఉంది, దాని మనం ఎక్కడ ఉంది, ఎంత సర్చింగే కదా. ఎంత తెలిసి తీస్తే ఎంత రావాలి మనకి కదా. ఇవి దాంతోపాటు మనం కుబేర కుంకుమ అని చెప్పి అమ్ముతుంటారు చాలామంది. కుబేర కుంకుమ అంటే ఏదో పచ్చగా చేసింది కాదు, పచ్చ రంగులు వేస్తే కాదు, తామర పువ్వు కాడలతో తయారు చేసేదాన్ని కుబేర కుంకుమ అంటారు. తామర కాడలు ఉంటాయి కదా, అది కుబేర కుంకుమ. ఇవన్నీ ఇవాళ రేపు మంచి వస్తువులన్నీ చాలా ఈజీగా దొరికేస్తాయి బయట. అంటే 20 రూపాయలు 30 రూపాయలకి ఇమిటేషన్. ఒరిజినల్ అయితే ఎందుకు ఇస్తారు నాన్న? అంతే కదా. ఇప్పుడు గోరోచనం 15 రూపాయల బాటిల్ ఉంది నాన్న, ఇదే 15 రూపాయల బాటిల్లో ఉండేటువంటి మోతాదు ఒరిజినల్ తీసుకుంటే 40-50 వేల రూపాయలు ఉంటుంది. 40-50 వేలు ఎక్కడ, 15 రూపాయలు ఎక్కడ? అవునా? దాన్ని బట్టి మనం ఆలోచించాలిగా, ఒరిజినలా కాదా అనేది కూడా ఆలోచించాలిగా. అవునా? సో అట్లా ఇవన్నీ కూడాను కొన్ని విశేషమైనటువంటి ద్రవ్యాలన్నీ కలుపుకొని మామూలు మా కుంకుమలో కూడా తమిళనాడు కుంకుమ వెరైటీ చాలా స్పెషల్గా ఉంటుంది నాన్న, మనకి మంచి సువాసనతో ఉంటుంది. అలాగే హోమ భస్మం, కొన్ని రకాల భస్మాలు, ఇవన్నీ ఆ భస్మాలు చూస్తే ఇవన్నీ పెట్టుకోవచ్చా, ఇవన్నీ ఆలోచనలు వస్తాయి. కానీ కొన్ని ప్రదేశాల్లో హోమాలు జరిగేటువంటి, క్షేత్రాల్లో జరిగేటువంటి హోమ భస్మాలు. అట్లాగే మొన్న ఈ మధ్య మనం కామాఖ్య వెళ్ళొచ్చాం, దాంట్లో ఉండేటువంటి భస్మం కూడా, అక్కడ నుంచి హోమం నుంచి తీసుకొచ్చినటువంటి భస్మం కూడా, ఇవన్నీ మొత్తం కలిపి ఆవు నెయ్యి వేసి, ఆవు నెయ్యితో ఒక రకమైనటువంటి ఒక జిగురులాగా తయారవుతుంది నాన్న. అంటే మనం కుంకుమ మామూలు మొత్తం ఇవన్నీ కలిపితే పొడిగా ఉంటుంది, కానీ దీన్ని జిగురుగా ఉంటే బొట్టు పెట్టుకోవడానికి, ఇప్పుడు సింధూరులాగా బొట్టు పెట్టుకోవడానికి నల్లగా ఇట్లా పెట్టుకొని పోవడానికి బాగుంటుంది. దీంట్లో ఎన్ని రకాల వస్తువులు కలుస్తున్నాయి, ఇన్ని రకాల ద్రవ్యాలు కలుస్తున్నాయి, దేవతా శక్తులు కలుస్తున్నాయి, ఆకర్షణ శక్తులు కలుస్తున్నాయి. ఇలాంటి బొట్టు ఎవరైతే ధరిస్తారో నుదురున, తప్పనిసరిగా వాళ్ళు అనుకున్నటువంటి సకల కార్యాలు ధర్మపరమైనటువంటి తప్పనిసరిగా నెరవేరుతాయి నాయన. ఉద్యోగానికి వెళ్తున్నాం, ఇంటర్వ్యూకి వెళ్తున్నాం, చక్కగా తప్పనిసరిగా మంచిగా బొట్టు పెట్టుకొని అమ్మవారిని తలుచుకొని వెళ్ళండి, లేదా ఆంజనేయ స్వామిని తెలుసుకొని వెళ్ళండి. దాంట్లో సర్వశక్తులు ఉన్నాయి శివుడితో సహా కదా. మీకు ఇష్ట దైవాన్ని తలుచుకొని అన్నీ ఉన్నాయి. ఇప్పుడు మనం దీన్ని పంచమూలికా కుంకుమ అని చెబుతున్నాం, కానీ పంచమూలికలు కూడా కాదు నాన్న, దాదాపు 8 రకాల 9 రకాల వస్తువులు మనం ద్రవ్యాలు మొత్తం కూడా మిశ్రమం చేస్తేనే మళ్ళీ ఒరిజినల్, అన్ని ప్యూర్ ఒరిజినల్ తెప్పించుకొని. నేను దేనికి నాన్న ఒక మాట చెబుతా, ఇప్పుడు ఇంత కుంకుమ తయారు చేస్తున్నాం మనం, ఇంత కుంకుమలో గోరోచనం కేవలం నేను 20 గ్రామ్స్ మాత్రమే తీసుకుంటున్నాను, ఎక్కువ తీసుకోవట్లా. ఎక్కువ తీసుకుంటే అక్కడికి దాదాపు 80,000 రూపాయలు అవుతుంది. అవునా? సో కాబట్టి అంటే ఖరీదు కూడా ఎక్కువగా ఉన్నాయి కదా నాన్న. నా దగ్గర ఉన్న కస్తూరి ఇట్లాంటివి కూడా, పునుగు కూడా అట్లానే ఉంది నాన్న. పునుగు నేను మొన్న వచ్చి ఒకటి ఆన్లైన్లో చూసా, ఒక చిన్న బాక్స్లో వాళ్ళు 800-900 అమ్ముతున్నారు నాన్న. పునుగు 800-900 ఎక్కడ దొరుకుతుంది నాన్న ఒరిజినల్? అసలు దొరకాలంటే అస్సలు దొరకదు నాన్న. ఇప్పుడు ఉద్యోగం కోసం వెళ్ళేటప్పుడు ఇంటర్వ్యూలకి, లేదా ఉద్యోగం ప్రమోషన్స్ కోసం మీ ఉన్నత అధికారులు మీరు చక్కగా మీకు ఫేవరబుల్గా ఉండాలి, మీకు అనుకూలంగా మీ చుట్టుపక్కల ఉండేటువంటి జనాలు ఉండాలి, మీ సహోద్యోగులు ఉండాలి. అట్లాగే నరఘోషతో బాధపడుతున్నటువంటి వాళ్ళు, నరఘోషకి నలరాయన పగిలిపోతుంది కాబట్టి నరఘోష, ఇప్పుడు ఎన్ని కోట్లు ఉన్నా నాన్న, నరఘోష తగిలితే నడి రోడ్డు మీదకి రావాల్సిందే, అంత ఘోరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. అంటే మరి కోట్లు ఉన్నవాడు ఎట్లా వస్తాడండి, వాడు బాగానే ఉన్నాడు కదా అంటే, ఆ కోట్లున్న వాడికి కూడా ఎక్కడో ఈ నరఘోష తగిలి దుర్బుద్ధి కలుగుతుంది. ఎక్కడో కోట్ల రూపాయలు మొత్తం తీసుకెళ్ళి ఒక చోట ఏదో విషయంలో పెడతాడు, అది కాస్త పోతుంది, మొత్తం నడు రోడ్డు మీదకి రావాలి. పాడైపోవాలంటే ఎంతసేపు, బాగుపడాలంటే కష్టం కదా. ఈ నరఘోష ముఖ్యంగా నాన్న, దీనివల్ల విపరీతమైనటువంటి ఘోష తగిలి అనేక రకాల మంది జనాలు ఎంతమంది బాధపడుతున్నారంటే అంతమంది మధ్యకాలంలో బాగా నాన్న. నేను ఒకటే చూడలేని తనం, వారవలేని తనం ఎంత ఎక్కువైపోయిందో నాన్న. ఇక్కడ అదే చెప్తాను నేను, ముష్టివాడి కూడా సాటి ముష్టివాడితో ఘోషే. ఏ స్థాయి వాడికి ఆ స్థాయి వాడి ఘోష గ్యారంటీ ఉంటుంది తప్పనిసరిగా. అంతేకాకుండా
అసలు ఏ రకమైనటువంటి సంబంధం లేకుండా ఎదుటి వాళ్ళ మీద పడి ఏడ్చేవాడు చాలా మంది ఉంటారు. కొంతమంది ఉంటారు. అసలు వాడి వృత్తికి వీడి వృత్తికి సంబంధం ఉండదు. వాడి వ్యాపారానికి వీడి వ్యాపారానికి సంబంధం ఉండదు. వాడి ఉద్యోగానికి వీడి ఉద్యోగానికి సంబంధం ఉండదు. వాడి చదువుకి వీడి చదువుకి సంబంధం ఉండదు. కానీ వీడు ఎవడో కూడా తెలియదు. ఇప్పుడు పోతుంటాను నాన్న, ఇల్లు కనబడుతుంది, అబ్బా ఏ ఉందిరా ఇల్లు అనుకునేవాడు ఎంతమంది లేదు. ఘోష లేకుండా నడు రోడ్డు మీద కష్టపడి కట్టాడు, ఏం తెలియదు. వీడు ఎంత అన్యాయంగా సంపాదించాడు, ఎంతమంది పొట్టగొట్టాడు, ఎంతమంది పొట్టగొట్టాడు అంటే నీ బుద్ధి అది కాబట్టి ఎదురువాడి గురించి అట్లా నువ్వు అప్లై చేస్తున్నావు ఆలోచన కదా. ఇట్లా నరఘోషతో విపరీతంగా బాధపడుతున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు నాన్న. ఓ మాట చెప్పాలంటే యావత్ భారతదేశం కూడా పరాయి దేశాల నరఘోషతో పాడైపోతుందని చెప్తారు. తప్పనిసరి అదే నడుస్తుంది అంతే. ఇప్పుడు మన భారతదేశం ఉన్నత స్థానానికి వెళ్తోంది, దీని మీద కూడా ఘోష ఉందనే చెప్తాను నేను. అంటే మన దేశాలకే రాష్ట్రాలకే కాదు, మన గ్రామాలకే కాదు, మన ఇళ్లకే కాదు, మన వంటికి కూడా తప్పనిసరిగా ఇంట్లో ఉండేటువంటి ప్రతి వ్యక్తికి ఘోషం ఉంటుంది. అన్నదమ్ములు ఒకళ్ళకొకళ్ళే పడదు, ఏడుస్తుంటారు, అక్క చెల్లెళ్ళు పడదు. అసలు అంటే రక్త సంబంధానికి కూడా విలువలు లేకుండా ఎదుటి వాళ్ళ మీద పడి ఘోష పెట్టేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు నాన్న. అలాంటి నరఘోషలకి ముఖ్యంగా సకల ధన జన వశీకరణం, ఏ కార్యం అనుకుంటే ఆ కార్యం అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళు, ఇవన్నీ కలిపినటువంటి మిశ్రమం. అందులో ఇంకో రహస్యం కూడా చెబుతాను. నేను హోమం చేసేటప్పుడు మన హోమ భస్మం కూడా దీంట్లో కలుపుతున్నాం. మీరు చేసింది, మనం హోమం చేసింది, కామాక్షలో చేసింది, ప్లస్ మన గుళ్ళో చేసినటువంటి హోమాల భస్మం కూడా తీసుకొచ్చి దీంట్లో కలుపుతున్నాం. కాబట్టి ఎన్నో రకాల హోమాలు జరుగుతుంటాయి. అన్ని రకాల దేవతా శక్తులు కూడా దీంట్లో నిమిడీకృతం ఏమిటని చెప్పడంలో ఏమాత్రం కూడా సంశయం లేదు. ఇలాంటి కుంకుమని ఎవరైతే ధరిస్తారో అది చూపిస్తా. కుంకుమ కూడా ఎలా ఉంటుందని చూపిస్తానన్న. మీకు దాదాపుగా ఇట్లానే ఉంటుంది, దాదాపుగా ఇదే కలర్లో ఉంటుంది, ఇదే మిశ్రమంలో ఉంటుంది. సైజు కూడా ఇంతే ఉంటుంది నాన్న, ఇంత మించి పెద్దగా ఉండదు. దేనికంటే ఇన్ని రకాల ద్రవ్యాలు ఖరీదైనటువంటివి, ఒరిజినల్, ఇంత శక్తివంతంగా ఎంతో శ్రమ కూర్చి ఇలాంటి వస్తువును తయారు చేయడం అంటే సామాన్య విషయం కాదు. ఈ వస్తువుని మీ దాకా రావడం కోసం ఎంతో కష్టపడి శ్రమతో చేస్తున్నటువంటి పని, ఒకళ్ళు చేస్తున్నటువంటి పని కాదు. డబ్బు పెడితే చాలా వస్తాయి, కొన్ని రావు. ఎక్కడ దొరుకుతాయో తెలియదు, ఎవరు ఇస్తారో తెలియదు, ఎలా చేస్తారో తెలియదు, ఎలా చేయాలో తెలియదు. దాన్ని ఎంతో కష్టపడి చేసినటువంటి ఒక మిశ్రమం ఇది బొట్టు పెట్టుకుంటే ఎక్కడికి వెళితే అక్కడ నాన్న తప్పనిసరిగా అనుకున్న సకల కార్యాలు, సమస్త నరఘోషలు. ఇంకోటి కూడా చెప్తాను, మీరు శుక్రవారం ఇల్లు కడుగుతారు కదా, ఇల్లు కడిగి బొట్టు పెడతారు కదా గడపకి, ఆ గడప పైన కూడా ఒకసారి బొట్టు పెట్టండి. శుక్రవారం ఇంటికి ఉండేటువంటి ఘోష కూడా పోతుంది. లేదు ఇట్లాంటివి తీసుకొని ఒక పేపర్ మీద ఓంకారం కానీ స్వస్తి కానీ రాసి దాన్ని ఒక అట్టకి తగిలిచ్చి ఇంటి ముందు వేలాడదీయండి. దీంతో ఇంటికి ఉండేటువంటి సమస్త ఘోషలు పోతాయి. మనిషి బొట్టు పెట్టుకుంటున్నాం కాబట్టి మనకు ఉండేటువంటి ఘోషలు పోతాయి. అంతేకాకుండా ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి తప్పనిసరిగా కలుగుతుందని చెప్పడంలో ఏమాత్రం కూడా సంశయం లేదు. నా వ్యాపారం ఏంటి, ఉద్యోగం ఏంటి, నరఘోష ఏంటి, ఏదైనా సరే నాన్న, ఎలాంటి పనికైనా సరే ఇల్లు కట్టాలి, సగం కట్టాము, పనులు కావటం లేదు మాకు, తప్పనిసరిగా ఇది తీసుకొని వెళ్ళి కొద్దిగా నీళ్లలోనో లేదంటే కొంచెం ఆవు నెయ్యిలో కలపండి, ఇంకా పలసన అవుతుంది, తీసుకెళ్ళి ఆ స్థలంలో చల్లేసినా అండి. మీరు స్థలం అమ్ముకోవాలనుకుంటున్నాం అట్లాంటి చోటు చల్లండి, లేదా స్థలం కొనాలనుకుంటున్నాం చక్కగా నువ్వు రోజు ఆ సంకల్పంతోనే ఇంటికి బొట్టు పెట్టుకోండి, ఇంటికి గడప కూడా బొట్టు పెట్టండి. ఒకసారి శుక్రవారం ఇల్లు శుభ్రంగా ఇచ్చేసినప్పుడు పైన సింహద్వారానికి, తద్వారా అఖండమైనటువంటి కార్యసిద్ధి, అఖండమైనటువంటి లక్ష్మీ యోగం, అనుకున్న పనులు సకల కార్యాలు కూడా దిగ్విజయంగా పూర్తి అవుతాయని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. నిజంగా మీరు అన్నట్టుగా ఎంత డబ్బులు పెట్టినా ఇలాంటివి దొరకదు నిజంగా. ఇన్ని కలపాలంటే కష్టం కదా, ఎన్ని తీసుకురావాలి, కలపాలి, ఏది మంచిదో ఎలా చేయాలో, ఎంతసేపు జనాలు మనం 5 రకాలని చెప్తున్నాం. ఎన్ని రకాలు ఉంటాయో ఏంటి. ఆ సుగంధ పరిమళం కూడా అట్లానే ఉంటుంది నాన్న, వాసన కూడా మంచి సుగంధ పరిమళం ఉంటుంది. అది కాస్త గడ్డ కడుతుంది. ఇప్పుడు ఆవు నెయ్యితో వేస్తాం కాబట్టి గడ్డ కడుతుంది. ఇంకాస్త గడ్డ కట్టిందంటే కొద్దిగా ఆవు నెయ్యి వేసుకోండి, పలసగా అవుతుంది, చక్కగా బొట్టు పెట్టుకోవచ్చు. రోజు ఒక అగ్గిపుర కావచ్చు, అగ్గిపురకు చిన్న కాటన్ చుట్టండి, లేదా ఈరబట్టి తీసుకోండి, చక్కగా దాంతో గుచ్చుకోండి, చక్కగా బొట్టు పెట్టుకుని వెళ్ళిపోండి, ఎక్కువ రోజులు వస్తుంది మీకు. ఇంకోటి కూడా చెప్తున్నా, అంటే వేరే వాళ్ళైతే ఈ మాట చెప్తారో లేదో నాకు తెలియదు, ఒకటి తీసుకోండి అయిపోతుంది, దాంట్లో మామూలు భస్మం కొద్దిగా కలుపుకోండి మళ్ళీ.
ఇంకోటి ఏం చేస్తామంటే మనం ఒకటి అయిపోయిందని ఇంకోటి కొనుక్కుంటాం, మన దగ్గర కొనుక్కోమని చెబుతాం. డబ్బు గురించి కాదు కదా, వాళ్ళకి ఇంకాస్త మంచి జరగాలి డబ్బుల గురించి అయితే ఇన్ని కలిపి ఇంత చేయాల్సిన అవసరం లేదు. చేసే అంత అయిపోవచ్చింది, ఇంకాస్త భస్మం కలుపుకోండి, ఇంకాస్త కుంకుమ కలుపుకోండి, మరలా ఆవుని కలుపుకోండి, దాంట్లో కలుపుకొని బొట్టు పెట్టుకోండి, చక్కగా ఉంటుంది. ఇంకాస్త ఒక్కసారి కొనుక్కుంటే చాలు కదా, ప్రశాంతంగా ఉంటుంది కదా. ఇక్కడ ఇంకోటి కూడా చెప్తాను నాన్న, మనం మాత్రమే కాదు మన పక్క వాళ్ళకు కూడా చెప్పండి, ఇది తీసుకుంటే మంచి జరుగుతుంది, ఇది మేము తీసుకున్నాం, మీకు మంచి జరిగిన తర్వాతనే చెప్పండి పక్క వాళ్ళకి తప్పనిసరిగా. దేనికంటే మనం ఒక్కడమే కాదు, పక్కవాడు మన మీద పడి ఏడుస్తున్నాడంటే వాడు బాగుంటే అసలు మన దాకా రాడు ఫస్ట్. అదే కరెక్ట్, అంతే కదా. కాబట్టి పక్క వాళ్ళకు కూడా సలహా ఇవ్వండి తప్పనిసరిగా తీసుకోమని. 100%. ఇది అతి అంటే ఎక్కువ తయారు చేయలేను నన్ను, మళ్ళీ ఇవన్నీ ద్రవ్యాలు కావాలంటే మళ్ళీ సమయం తీసుకుంటుంది. ఇప్పుడు ఉన్నటువంటి లిమిటెడ్ కొంత ద్రవ్యం ఉన్నది కాబట్టి అది కూడా కొంతమందికి వస్తుంది కాబట్టి త్వరపడి తీసుకోవడం అనేటువంటిది మంచిది. ప్రకృతిలో ఏదైతే మంచిది ఉందో అది అందరికీ ఉపయోగపడాలనే ఉద్దేశంతో నిజంగా అందరికీ అందుబాటులోకి తీసుకొస్తున్నారు గురువు. అంతేనా? నిజంగా అందరికీ అవైలబుల్ ఉంటుంది, ఓన్లీ ఆర్డర్స్ మాత్రమే. అంతేనా? ఆఫీస్ కంటే ఉంటారు, ఉండకపోతారో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి మాక్సిమం అంతే. 8143666818 నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్కి ఫోన్ చేయండి లేదా మెసేజ్ చేయండి. చిన్నపిల్లలు అందరూ పెట్టుకోవచ్చు, అందరూ పెట్టుకోవచ్చు నాన్న ఇంట్లో, దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు. జ్ఞాపక శక్తి తగినటువంటి పిల్లలకు కూడా ఇది చాలా మంచిగా పనిచేస్తుంది. చెప్పా కదా ఇక్కడ జ్ఞాన నేత్రం అనేటువంటిది ఉంటుందని. ఇది ఓపెన్ అయిందంటే ఆటోమేటిక్గా జ్ఞానం ఇంకేముంది నాన్న, వాళ్ళకి కావాల్సింది అంతే కదా. సో కాబట్టి దాంట్లో ఏమాత్రం కూడా సంశయం అనేది పెట్టుకోవచ్చు. సరే గురుగారు, జయ శ్రీ శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.